యేసయ్య వాక్యం ఛానల్ వీక్షిస్తున్న అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. మన జీవితాల్లో కష్టాలు, అవసరాలు లేవనిపించే రోజు ఉండదు. మనకు డబ్బు అవసరమవుతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది, ఏదో ఒక సమస్య మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి మాత్రం ఎవ్వరి దగ్గర ఒక్క రూపాయి కూడా అడగకుండా కేవలం ఆకాశం వైపు చేతులు పైకెత్తి ప్రార్థించి వేలాది అనాథ పిల్లల ఆకలిని తీర్చాడు. ఆయన పేరే జార్జ్ ముల్లర్. ఈ కథ మీ విశ్వాసాన్ని, మీ జీవితాన్ని 2 రెట్లు పెంచుతుంది. జార్జ్ ముల్లర్ 1805లో జర్మనీలో పుట్టాడు. చిన్నప్పుడు మంచి ఆచారాలు లేవు. అబద్ధాలు చెప్పేవాడు, దొంగతనాలు చేసేవాడు. 1825లో ఆయన జీవితం మలుపు తిరిగింది. ఒక స్నేహితుడు ప్రార్థన కూడికకు తీసుకెళ్లాడు. అక్కడ దేవునికి కన్నీళ్లతో ప్రార్థించే వారిని చూసి ఆయన హృదయం తడిసి ముద్దయ్యింది. ఆ రోజు రాత్రి ఆయన జీవితం మారిపోయింది. దొంగగా ఉన్న జార్జ్ ముల్లర్ మారిపోయి తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. ఆ రోజు నుంచి దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం ఆయన జీవితం అయ్యింది. ఆయన బ్రిస్టల్ అనే ఇంగ్లాండ్ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒకరోజు అనాథ పిల్లలు ఆకలితో వీధుల్లో తిరుగుతూ కనిపించారు. వాళ్లకు తిండి లేదు, బట్టలు లేవు, ప్రేమించేవాళ్లు కూడా లేరు. అదే రోజున ఆయన దేవుని సన్నిధిలో మోకాళ్లపై కూర్చొని ప్రార్థించి ఆయన మనసులో పిన్నల కోసం ఏమైనా చేయాలి అనే ఆలోచన. అయితే ఆయన దగ్గర డబ్బు లేదు, కానీ ఒక శక్తివంతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏ ఒక్కరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా కేవలం దేవుణ్ణి మాత్రమే అడుగుదాం అని అనుకున్నారు. 1836లో తన దగ్గర ఉన్న కొద్దిపాటు డబ్బుతో బ్రిస్టల్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని 30 మంది పిల్లలతో మొదటి అనాథ శరణాలయం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే 100 మంది పిల్లలు చేరారు. జార్జ్ ముల్లర్ పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఆయన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని గంటల తరబడి ప్రార్థన చేసేవారు. అయితే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు 300 మంది పిల్లలు ఆహారం కోసం కూర్చుని ఉన్నారు. వంటగదిలో తినడానికి ఏమీ లేదు. ఒక్క చుక్క పాలు లేవు, ఒక్క పైసా డబ్బు లేదు. కానీ అప్పుడు ఆయన ఏమాత్రం కంగారు పడకుండా పిల్లలతో కలిసి కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థన చేశారు. పరలోకపు తండ్రి, పిల్లల కోసం నీవు అందించబోయే ఆహారానికి కృతజ్ఞతలు. ఆ ప్రార్థన అయిపోయిన కొద్దిసేపటికి ఒక బేకరీ వ్యక్తి తలుపు తట్టాడు. అయ్యా, నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దేవుడు నన్ను ఈ పిల్లల కోసం రొట్టెలు కాల్చమన్నట్లు అనిపించింది, అందుకే తీసుకొచ్చాను అన్నాడు. ఇంకా ఆశ్చర్యం లేదు కదా. మరో 5 నిమిషాల్లో మరో వ్యక్తి తలుపు తట్టాడు. అతను ఒక పాల వ్యాపారి. అయ్యా, నా బండి ఈ వీధిలో పాడైపోయింది, ఈ పాలు పిల్లలకు అవసరమవుతాయి, అందుకే తీసుకోండి అని అన్నాడు. ఇలాంటివి 1 కాదు, 2 కాదు, వందలాది ఘటనలు ఆయన జీవితంలో జరిగాయి. అవసరం వచ్చిన ప్రతిసారి దేవుడు సమయానికి సహాయం ఇచ్చాడు. జార్జ్ ముల్లర్ తన జీవితంలో దాదాపు 10,000 మందికి పైగా అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాడు. 5 పెద్ద భవనాలు కట్టించాడు. అతను దాదాపు 1.5 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టాడు. కానీ ఒక్కరిని కూడా సహాయం కోరలేదు. ప్రతి సహాయం ప్రార్థన ద్వారా దేవుడే చేశాడు అని అన్నాడు. చివరికి 92 సంవత్సరాల వయసులో 1898లో ఆయన దేవుని పనిలో నిద్రయించారు. వ్యక్తిగతంగా ఆయనకి ఏమీ మిగలలేదు, ఎందుకంటే అన్నీ దేవుని పనికే ఖర్చు పెట్టాడు. ఈ కథ మనకి ఇచ్చే గుణపాఠం ఏంటంటే, దేవుడు నిజంగా ఉన్నాడు, మన ప్రార్థనలను వింటాడు, మన అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. నిన్న, నేడు, రేపు మారని దేవుడు మన ప్రభువు. ఈరోజు నీ అవసరమేంటి? ఉద్యోగం కావాలా? ఆరోగ్యం కావాలా? అప్పుల బాధలో ఉన్నావా? ఇకపై మనుషుల చుట్టూ తిరగకూడదు. గదిలోకి వెళ్లి మోకరించి దేవుణ్ణి అడుగు. ఆయన ముందు కన్నీళ్లతో నీ మనసును చెప్పు. పూర్తిగా ఆయనపై ఆధారపడు. విశ్వాసం అనేది చూడకముందే నమ్మడం. ఆ నమ్మకానికి దేవుడు ఇచ్చే బహుమతే ఆయన జవాబు. జార్జ్ ముల్లర్ జీవితం ప్రతి ఒక్కరికి గొప్ప సాక్ష్యం. దేవుడు మీతో, నాతో, మనందరితో ఉండుగాక. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.